అన్న వందనాలన్న, ఎండలో ఎలా వచ్చారు? వందనాలు బ్రదర్, మీతో మాట్లాడదామని వచ్చాను. అవును, ఇటుకల వ్యాపారం ఎలా సాగుతుంది? ఏముందన్న, అన్నీ నష్టాలే. అవునా, ఈ మధ్య చర్చికి రావట్లేదు, కారణం ఏంటి? ఆర్థికంగా బాగా నష్టపోయానన్న. దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి అనిపిస్తుంది. అవును, అక్కడ ఆ ఇటుకలు కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి, కారణం ఏంటి? అన్న, నల్లగున్న ఇటుకలు జస్ట్ అచ్చు చేసినాం అంతే, ఇంకా కాల్చలేదు. ఆ ఎర్రగున్న ఇటుకలేమో కాల్చినాయి. ఈ కాల్చిన వాటికి కాల్చని వాటికి తేడా ఏంటి? అచ్చేసినాయి కాల్చకపోతే నీళ్ళలో కరిగిపోతాయి, అంత స్ట్రాంగ్గా ఉండవు. ఆ ఇటుకను కలిస్తే చాలా స్ట్రాంగ్ అవుతుందన్న, నీళ్ళలో కరిగిపోవు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, అలాగే సువర్ణము కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీ బహుమానానికి కారణమవుతుంది అని రాయబడి ఉంది. యోబు గారు అంటారు, శోధించబడిన మీదట నేను సువర్ణం వలె మార్చబడతానని. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరీక్ష మనల్ని మరింత స్ట్రాంగ్ చేయడానికే వస్తుంది, మన విశ్వాసాన్ని మరింత దృఢపరచడానికే వస్తుంది. ఆ కాల్చబడని నల్లని ఇటుకలు నీటికి కరిగిపోతుంది కదా, అదే ఇటుక కాల్చబడి గట్టిపడిన తర్వాత నీళ్ళకి కరిగిపోదు కానీ మరింత స్ట్రాంగ్ అవుతుంది. అలాగే కేవలం బాప్తిస్మం తీసుకుని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధులైన వారు పరిపూర్ణతలోకి రారు. వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సవాలు వారిని మరింత దృఢపరుస్తుంది, క్రీస్తు సమరూపంలోకి వారిని చెక్కుతుంది. ఈ శ్రమలు మీ మేలు కోసమే వచ్చాయి. ఇవాళ ఇవన్నీ మీకు గాయాలనిపిస్తుండొచ్చు, కానీ వీటిని జయించిన తర్వాత ఈ గాయం వెనకాలన్న సాయం ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఎదుర్కొన్న ప్రతి స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. అర్థమైందన్న, థ్యాంక్ యూ సో మచ్.